హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈరోజు మనం హైదరాబాద్లోని హైదర్గూడ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ పక్కనే మూసి ప్రక్షాళన పేరిట ఇక్కడ గాంధీ సరోవర్ ఏర్పాటు చేస్తామంటూ ఇక్కడ చాలా మంది రైతులు మా భూములు కోల్పోతున్నాము, మాకు కనీసం నష్టపరిహారమైనా చెల్లించాలి లేదా మా భూములు మాకు కావాలి, మేము కోల్పోవాలనుకోవట్లేదు అంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. వారి బాధని వారి మాటల్లో విందాం. చెప్పండి అమ్మా, అసలు సమస్య ఏంటి? సమస్య అంటే ఏం లేదమ్మా, ఇది మాది తాతల ముత్తాతల నుంచి వస్తున్న భూములు ఇవి. వాళ్ళు కాపాడుకుంటూ వచ్చారు మా దాకా. ఇప్పుడు మేము ఇట్లా సడన్ గా వాళ్ళకి ఇవ్వాలంటే ఇవ్వలేం కదమ్మా. మాకు కూడా పిల్లలు ఉన్నారు, మా పిల్లల భవిష్యత్తు కూడా మేము చూసుకోవాలి కదా. మా పిల్లల గురించి అయినా మేము మాకు చిన్న చిన్న ఆడపిల్లలు ఉన్నారమ్మా, ఒక్కొక్కరికి ముగ్గురు నలుగురు. మా మామయ్యకి నలుగురం కొడుకులం, మేము నలుగుట్లో మాకు ముగ్గురు. ఏం నోటీసులు రాలేవమ్మా, ఏం రాలేవమ్మా. వాళ్ళు మామూలుగా వచ్చేసి వాళ్ళు సర్వే చేసుకొని వెళ్ళారంట, తెలియదు దానికి కూడా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక పెద్దవాళ్ళు ఉంటారు కదా, మగ పిల్లలు పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి చెప్తారు. మా మామయ్యలు మా ఉంటారు కదా, మా వాళ్ళు వాళ్ళందరూ వచ్చి చెప్తే మాకు తెలుసు. అట్లా ఇక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియదు కదా. ఇప్పుడు రావాలి, ఇప్పుడు వచ్చినాం. ఫస్ట్ అంతా ఇక్కడ జరిగేదంతా వాళ్ళకే తెలుసు కదా, మాకు తెలియదు. ఏం కాలేదు, ఇట్లా మామూలుగా ఉందమ్మా, ఇట్లా చేస్తుండ్రు అంటే అట్లా మేము కాపాడుకుంటాం. మేము ఎవరికి వదులుకోలేము, మా భూములు మాకు కావాలి. ఇప్పుడు ఎన్ని ఎకరాల భూమి? ఇది 32 ఎకరాలు ఉందంటమ్మా. ఇందులో 70 మా గ్రామం నుంచి మా 70 కుటుంబాలు ఉంటాయి. ఆ 70 కుటుంబాలలో 32 ఎకరాలు ఉంది. ఒక్కొక్కరికి 120 గజాలు కూడా వస్తుందో రాదో తెలియదు. అందులో మళ్ళీ వాళ్ళ పిల్లలు ఒక్కొక్కరికి 4, 3, 5 ఉన్నారు. వాళ్ళు ఎట్లా చదివించాలి వాళ్ళ పిల్లలకు? మేము ఎంతో కష్టం చేస్తున్నాం. మా వాళ్ళు కూడా ఈ వ్యవసాయం చేశారు ఇన్నాళ్ళు. ఇప్పుడు వాళ్ళకు కొంచెం పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు 50 years అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? గాంధీ సరోవర్ కడతామంటున్నారు అక్క, ఇవ్వమండి. గాంధీ సరోవరం అంటే గాంధీ ఎక్కడో ఉండి ఇక్కడ కట్టడం ఏంది? వాళ్ళు మీరు చెప్పండి. గాంధీ ఎక్కడో ఉంది కదా, ఆల్రెడీ గాంధీ అది ఉంది కదా, గాంధీ బాపు గట్టి ఉంది కదా. దాని తర్వాత ఇక్కడ గట్టి ఏం చేస్తారమ్మా? ఇది లేదో సర్వే వేరే భూములు ఉన్నాయి, పాడబడ్డాయి, వేరే ఉన్నాయి అంటే చేసుకోవచ్చు అమ్మా. ఇది పట్ట భూములు, పంట భూములు తీసుకొని ఏం చేస్తారు వాళ్ళు చెప్పండి? మీరు వేస్ట్ గా ఉన్న భూములు తీసుకొని ఏమన్నా చేసుకోరు. ఈ అన్ని వండించేది ఇప్పుడు పొలాలు మా పెద్దవాళ్ళందరూ వండించేది. పాలకూర అని, అదేంటి వరి అని, మిర్చి అని అన్ని వండించేది వాళ్ళు. ఇక మామంటే కొంచెం కూడల్లో కానీ వాళ్ళందరూ మా అత్త మామ వాళ్ళు, పెద్దవాళ్ళు, మా అమ్మమ్మలు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ బాగా పండించేది అంది. ఇక మాకు అసలు గాంధీ సరోవర్ అంటున్నారు. గాంధీ సరోవర్ అంటే ఏంటో ఐడియా ఉందా? ఎవరికి లేదు. ఇక్కడ పెద్ద గాంధీ విగ్రహం ఏర్పాటు చేశారంటున్నారు. అది మేము ఇవ్వమమ్మా, దానికి మాత్రం ఇవ్వము. ఎందుకు ఇస్తామమ్మా? గాంధీ ఎక్కడో ఉండి ఇక్కడ చేయాలని ఏముంది? అయినా ఇప్పుడు గాంధీ ఉన్నాడా? ఎందుకు వాళ్ళ గురించి లేని వాళ్ళ గురించి చేయడం ఎందుకు? దీనిపైన గాంధీ మనమడే స్పందించాడు. సో ఇక్కడ మా తాతనే ఉన్నా కూడా ఇట్లా పేదవాళ్ళ భూములు తీసేసి కట్టొద్దు అని చెప్పేవాడు అని. దానిపై మీరేమంటారు? అట్లా ఉన్న వాళ్ళైతే మా భూముల దగ్గరికి రారు కదమ్మా. వాళ్ళు అట్లా చెప్పే వాళ్ళైతే మా భూముల దగ్గరికి రారు కదా. అట్లా చెప్పలేకనే ఇట్లా వస్తున్నారు. అట్లా చెప్పే వాళ్ళైతే అదే గౌటన్ భూములు ఉన్నప్పుడు అక్కడ వెళ్ళి చేసుకోవచ్చు కదమ్మా. ఇది పట్ట భూముల దగ్గరికి ఎందుకు రావడం? వాళ్ళు మేమైతే ఇవ్వమమ్మా వాళ్ళకి. మేము ఎట్లా బతకాలి, ఏం చేసుకోవాలి? రోజు రోజుకు వయసు వస్తుందా పోతుందా అమ్మా? వయసు వచ్చే వాళ్ళం మేము ఎట్లా చేసుకుంటాం? ఏం కష్టం చేస్తాం బయట పోయి? అందరూ ఎవరికి గవర్నమెంట్ జాబులు లేవమ్మా, అందరు ప్రైవేట్ ప్లంబర్ పనులు చేసేటం, కరెంటు పనులు చేసేటోళ్ళు, ఏదో వర్కులు ఇట్లా ఒక్కరు కూలికి పోయేటోళ్ళు వాళ్ళమే ఉన్నాం. వాళ్ళ మీద ఇచ్చేసి మేము రేపు ఎట్లా బతకాలి? దానివల్ల మేము ఇవ్వలేమమ్మా. ప్రభుత్వం సమస్య ఏంటంటే నోటీసులు లేకుండా ఏం ఇవ్వకుండా మా పొలాలు లాక్కోవడానికి అవకాశం ఉంటుంది. అలా చేస్తే ఎట్లా? మామల వల్ల చేసినప్పటి నుంచి 100 ఏళ్ళ నుంచి ఉన్న పొలాలు అప్పటి నుంచి మేగిన ఉండాలి పొలం. మా పిల్లలకి రేపు పొద్దున బాగుంటది కదా, ఫ్యూచర్ బాగుంటది మేము అనుకుని ఇప్పటిదాకా ఉంచినాం దాన్ని. ఒక ఇప్పుడు నువ్వు 2 ఏళ్ల నుంచి వచ్చి 2 ఏళ్ళకి వచ్చి ఇప్పుడు నేను అలా చేస్తే ఇలా చేస్తానని ఆక్రమించుకుంటా అంటే మేము ఎట్లా ఒప్పుకుంటామండి? ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ముందు ఇట్లానే వచ్చింది, ఇప్పటి వరకు ఎవ్వరు ఏళ్ళు పెట్టలేదు, ఇక్కడ కాలు పెట్టలేదు. నీకెందుకు అధికారం ఉందని వస్తున్నావు? సరే నువ్వు మోసీ కొడితే 50 మీటర్లు ఉన్నావు కదా, 50 మీటర్లు తీసుకో. అది
ఏం రేటుతో కట్టిస్తావు ఎంత ప్రైవేట్ గా కట్టిస్తావు అది కూలినాలు కట్టించి చేసుకుంటూ అవి 50 మీటర్ల చేసుకుంటూ కాడ తీసుకో. మరి అసలు భూమిని ఇక్కడ మీ భూములు ఎందుకు ఇట్లానే తీసుకుంటున్నారో మీకు గుర్తుకోవడం తెలుసా? జరిగింది. ఐడియా ఉందా? ఎవరికి కూడా అమ్మలేదు. మాకు అసలు ప్లానింగ్ ఎందుకంటే లేదండి, ఎంత తీసుకుంటున్నాడని ఈ తెలియదు భూమి మాకు. పోతే భూమి ఆధారం అసలు మనకు తెలియకుండానే ఇందులోనే నోటీస్ మన ఇవ్వకుండా తెలియకుండా స్టార్ట్ చేసిండు ప్రాసెస్. బ్రతుకున్నదని చెప్పి ఈ మాకు భూమిని అట్లనే అమ్మకుండా చెప్పాలి కదా మేము ఇది అట్లనే ఏంటంటే ఇక్కడ మీ జరిగింది. భూములు తీసుకుంటున్నారు, ఈరోజు తీసుకొని ఏం ఇక్కడ దేనికి తీసుకుంటున్నారు, ఏం ప్రభుత్వం కడతారో వారు కనీసం ఐడియా ఉందా మీకు? గాంధీ సరోవరం అంటే ఇక్కడ పేరు మీద గాంధీ సర్వే చేస్తాను, ఇక్కడ అంత పర్యాటక వరలు మరి తిరగడానికి ఏదైతే చేస్తాను, మూసి అంత షో పక్కకు చేస్తా అని బఫర్ జోన్ అంటున్నారు. కాకుండా నాన్ బఫర్ చేయండి, జోన్ అక్కడ అనుకుంటా మూసి పక్కనే చేయండి, ఈ 50 భూములని మీటర్ల లోపల లాగేసుకొని చేయండి. ఇక్కడ బడా లోపలికి ఏం బాబులో అవసరం ఉందని మీకు ఎన్ని కట్టబెట్టడానికి 30 ఎకరాల లోపలికి ఏం ప్రయత్నం అవసరం చేస్తుంది. ఉంది నీకు రావడానికి? అట్లానే మరి మేము మాకు ఏం నిరసన చేస్తున్నాం, చెప్పకుండా, చేస్తాం ఇంకా రేట్ చెప్పకుండా ఏం చెప్పకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మరి భూమికి భూమి ఇస్తామని ఏం అని చెప్తాం, దయచేసి మా పొలాల కాడికి భూమికి ఇంత రావద్దండి, నష్టపరిహారం ఏమున్నా కానీ ఇస్తామని సరే చెప్పి కూడా తీసుకుంటున్నావా 50 మీటర్ల ఎప్పుడు నుంచి ఇది కూడా కావాలనుకుంటే మాకు విమానం అదే కానీ, నర్సింగ్ లకు ఒక ఆర్టీఓ పిల్ల కానీ, తీసుకున్నారు మంచి కదండి, రేట్ ఒక కోట ఇస్తామని 1,20,000 కోట్ల కాడ ఎటువంటి తీసుకున్నారు కదా, ఆ రేట్ విమర్శలు కట్టియండి. లేకపోతే మాకు అందుకే ఎక్కడైనా మేము మా అందరం కూడా ఆధ్వర్యంలోనే సంఘీభావంగా ఎక్కడైనా పొలం అందరం చూపెట్టండి, కూడా రైతులు ఇక్కడ అట్లయితే ఓకే సపోర్ట్ చేస్తాం. రావడం లేకపోతే జరిగింది. మేము నిరసన చేస్తాం, ఈ రోజు పోరాడతాం ఎక్కడ దాకైనా సరే. ఇదంతా మీ అందరం పొలాలు చూస్తూనే ఎన్ని ఉన్నాం. ఎకరాలు ఉన్నాయండి? మన పక్కకే కొక్కపేట ఏమో మాకు నాకైతే ఐడియా లేదు, కోకపేటలో 35 అంటున్నారు ఇట్లనే పెద్ద రైతుల మనుషులు. దగ్గర తీసుకున్న భూములు అట్లా. వాళ్ళు వేల మాకు ఎంత వస్తుందండి, ఒక్కొక్క గుంట 150 2 కోట్లు, గుంటలు వస్తుంది మా 130 మామకి మాకు. అమ్ముకోవడం అందులో జరిగింది. ఏది మాకు అక్కడ అలా ఇరుకు చేయడం చిన్న జరిగింది. చిన్న ఇండ్లు ఉన్నాయి, అదే సరే విధంగా పెళ్లి చేసి కూడా మనం ఇల్లు కూడా కట్టుకుందాము అని అంటే మన నువ్వు దగ్గర ఇట్లా లాక్కొని అక్రమంగా మరి బడా స్థాపిస్తుంటే బాబులు అది కరెక్ట్ కాదు. కట్టబెట్టడానికి నష్టపరిహారం ప్రయత్నం చేస్తా ఉంది. నష్టపరిహారం అదేదో DPR గవర్నమెంట్ వ్యాలు తయారు కట్టిస్తారా చేసి మాకు ఇస్తే మేమే వాళ్ళకి ఇచ్చుకుంటాం మేము కదా ఒప్పుకోం, గవర్నమెంట్ అని వ్యాలీకి చెప్పి మేము మా ఒప్పుకోం. రైతుల డిమాండ్. అట్లా ఎందుకు ఒప్పుకోరండి? అదే ఎందుకు విధంగా ఒప్పుకోమండి, ఇది 50 మేమందరము కోట్ల ప్రాపర్టీ అండి, ఎకరా 50 కోట్ల ప్రాపర్టీ రికార్డు గవర్నమెంట్ వ్యాలీకి రికార్డు ఎవరు వీళ్ళంతా. ఒప్పుకుంటారండి? ఆ? ఎవరి మా దగ్గరికి మీద పోవాలి, ఏం దౌర్జన్యం చేయాలనే చేస్తే గురించి ఏందండి, కూడా ఎంత ఏడిపిస్తున్నాడు. ఎవరికి 2 సంవత్సరాల ఆలోచన నుంచి లేదు. జనాన్ని అంటే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. అసలు ఇది తెలిసి నుంచి మా సైడ్ ఎన్నో మా సైడ్ వాళ్ళు కుటుంబాలు ఇద్దరు వదలలేరు ఇందాక అసలు. చెప్పినప్పుడు ఏంది మా 60-70 పిల్లలకి కుటుంబాలు వజ్రమని దీని మీద ఉంచుకుంటే ఈ రోజు ఇట్లా బతకడం చేస్తున్నాడు జరుగుతా ఉంది. వీడంటారు. అట్లా అందరికి కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తున్నటువంటి ఈ రేవంత్ సర్కార్ ఫైనల్ గా ఏం చెప్పేది ఏంటంటే మా పొలాలు ఏదైతే మాకు న్యాయ మీకు అంతా పోరాటం తీసుకోవాలనుకుంటే అక్కడ నార్సింగ్ న్యాయము ఒక పెళ్లి మేమందరం కూడా తీసుకున్నారు రేట్ ఆ రేట్ కోర్టులకు కట్టారు. పోదామంటే కూడా లేకపోతే కోర్టు మా ఆధ్వర్యంలో ఆ ఇక్కడ వాళ్ళు రాజేంద్ర మండలి కానీ మీకు ఇక్కడ కానీ రేట్ ఇచ్చేది మాకు మేము పొలాలకు గవర్నమెంట్ పొలం ఇస్తాం. ఇవ్వండి అంతే, మీకు మేము ఇంకేం లేదు. అవార్డు అట్లయితే ఓకే, లేకపోతే మేము పోరాడతాం. జనరల్ అవార్డు ప్రకారం